అందరికీ నమస్కారం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామచంద్ర భగవానికి. మనస్సు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలంటే ఏమి చేయాలి? భగవద్గీత ఆధారంగా గృహస్థుల జీవన విధానం. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన మనస్సు అవసరం. కానీ ప్రతి పరిస్థితిలో మన మనస్సు ఒకేలా ఉండదు. గృహస్థులుగా అనేక బాధ్యతలు, కుటుంబ పోషణ, ఆర్థిక ఒత్తిడులు, సమయాభావం వంటివి మన మనస్సును అశాంతిగా మారుస్తాయి. అయితే భగవద్గీత మనకు స్థిరమైన ప్రశాంతతను పొందడానికి మార్గదర్శనం చేస్తుంది. మనసు ఎందుకు అశాంతిగా ఉంటుంది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాః క్రోధోభిజాయతే. ఉదాహరణ: ఒక గృహస్థుడు టీవీలో అత్యంత విలాసవంతమైన జీవితాలను చూస్తూ ఏదో పొందాలని కోరిక కలుగుతుంది, కానీ అది కుదరదు. తర్వాత జీవిత సత్యాలు: నేను అన్న దేహం బూడిదవుతుంది ఏదో ఒకరోజు. నాది అన్నవన్నీ చావుతో వదిలిపోతుంది ఒకరోజు. ఇక్కడికి ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఏదో ఒకనాడు చుట్టూ ఎందరూ ఉన్నా సరే, ఇద్దరు కలిస్తే జనం నలుగురు మోస్తే మరణం. మాయతో పుట్టావు, మాయలో జీవిస్తావు, మాయామర్మం తెలుసుకోలేక వెళ్ళిపోతావు. జీవుడు పుట్టేటప్పుడు దైవాన్ని చేరాలి అని అనుకుంటాడు. పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోయి తిరుగుతాడు. ఎన్నో అనుభవిస్తావు. నిద్రలోకి జారిపోయిన తర్వాత అన్నీ మర్చిపోతావు. అది మనిషిలో ఉండేటువంటి ఆలోచన. నీ కష్టాలకు, సుఖాలకు కారణం నీవే. నీవు పుట్టడానికి కారణం కూడా నీవే. ఇలా బ్రతకడానికి కారణం నీవే. ఇవన్నీ నీవు తగిలించుకున్నవే, చేతులారా నీవు చేసుకున్నవే. ఎలా తగిలించుకున్నావో అవన్నీ బ్రతికి ఉన్నప్పుడు మనసు పూర్తిగా వదిలించుకునే బాధ్యత కూడా నీది. లేకపోతే మరో జన్మకు సిద్ధమవుతాడు. బ్రతికి ఉన్నప్పుడే దైవనామాన్ని పట్టుకో, లేదా బ్రతికి ఉన్నప్పుడు దైవాన్ని ఆశ్రయించు, లేదా బ్రతికి ఉన్నప్పుడే గురువును ఆశ్రయించు. ఒట్టి చేతులతో వచ్చావు, 10 మంది సహకారంతో బ్రతుకుతావు, పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తావు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్.